ఛానల్లోకి స్వాగతం. తులారాశివారికి ఒక స్త్రీ ఆశీర్వాదం మిమ్మల్ని కష్టాల ఊబిలో నుండి బయటపడవేసి మీ లైఫ్ సెటిల్ చేస్తుంది. ఆమె ఎవరో తెలుసుకోటానికి వీడియోను ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే విషయంపై మీకొక పూర్తి అవగాహన అనేది వస్తుంది. అయితే తులారాశివారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే వారు కష్టాల్లో ఉన్నప్పుడు ఏ స్త్రీ ఆశీర్వాదం వారిని కష్టాల ఊబిలో నుండి బయటపడవేస్తుంది, వారి లైఫ్ సెటిల్ చేస్తుంది, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ తులారాశి రాశి చక్రంలోని 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులు తులారాశివారిగా పరిగణించబడతారు. ఈ రాశివారి యొక్క మనస్తత్వాన్ని చూస్తే అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. ప్రజాకర్షణ, ప్రజాభిమానం కూడా ఈ తులారాశివారికి చాలా ఎక్కువగా ఉంటుంది. అధిక తెలివితేటలను కూడా కలిగి ఉంటారు. జీవితంలో అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం ఈ తులారాశి వ్యక్తుల్లో ఉంటుంది. కాస్త ఆలస్యంగా అయినా సరే ఖచ్చితంగా అనుకున్న విజయాన్ని సాధించగలుగుతారు. అయితే ఒక్కొక్క సందర్భంలో ఈ తులారాశివారి యొక్క జాతకాన్ని చూస్తే కష్టాలు అన్నీ కూడా ఒకేసారి వీరిని చుట్టుముడుతూ ఉంటాయి. అంటే ఎటు చూసినా కాని పరిష్కారం లేని సమస్యలు అనేవి వారిని చుట్టుముడుతూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక స్త్రీ ఆశీర్వాదం మిమ్మల్ని ఆ కష్టాల ఊబిలో నుండి బయటపడవేస్తుంది. మీ లైఫ్ ఖచ్చితంగా సెటిల్ అవుతుంది. అంటే మీరు కెరియర్ పరంగా అవకాశాలు రాక ఇబ్బంది పడుతున్నా, మీ యొక్క వ్యాపారం సజావుగా సాగలేక ఇబ్బంది పడుతున్నా, అలాగే మీ యొక్క కెరియర్లో పురోగతి లేక మీరు బాధపడుతున్నా, ఉద్యోగస్తులైతే మీరు ప్రమోషన్లు రాక కావచ్చు, లేకపోతే మీ యొక్క ఉద్యోగ జీవితం అనేది అనేక రకాల సమస్యలతో సాగిస్తూ మీరు నిరాశలో కనుక ఉన్నట్లయితే ఒక స్త్రీ ఆశీర్వాదం మిమ్మల్ని ఇటువంటి కష్టాల ఊబిలో నుండి బయటపడవేసి మీ యొక్క లైఫ్ ని ఖచ్చితంగా సెటిల్ చేస్తుంది. ఆ స్త్రీ ఎవరు అనే విషయాన్ని కనుక చూసినట్లయితే మీ యొక్క కుటుంబంలోని స్త్రీ, అది కూడా మీకంటే వయసులో ఎక్కువగా ఉన్నటువంటి స్త్రీ. అది మీ యొక్క అక్క కావచ్చు, వదిన కావచ్చు, తల్లి కావచ్చు, తల్లి సమానమైన వ్యక్తులు కావచ్చు, అమ్మమ్మలు, నానమ్మలు, ఇలా ఎవరైనా సరే మీ కుటుంబ సభ్యురాలైనా మీకంటే వయసులో పెద్దవారైనటువంటి స్త్రీలు మీ యొక్క జీవితంలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆశీర్వాదం ఖచ్చితంగా తీసుకోండి. వారి పట్ల మీరు నిర్వర్తించాల్సిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించండి. అలాగే వారిని సంతోషపెట్టడానికి, వారు మనస్ఫూర్తిగా మిమ్మల్ని దీవించటానికి ఏదైనా ఒక మంచి పని చేయండి. అప్పుడు ఖచ్చితంగా వారు మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. అంటే మీ కుటుంబ సభ్యురాలైన స్త్రీ ఎవరైతే ఉన్నారో వారి ఆశీర్వాదం తీసుకునే సమయంలో ఎటువంటిది వారికి సంతృప్తినిస్తుంది, అంటే ఎటువంటి పని చేయటం వల్ల వారు సంతృప్తి చెంది మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు అనే విషయాన్ని గమనించి ఆ పని చేసి వారిని మెప్పించి వారి యొక్క ఆశీర్వచనాలు తీసుకోండి. ఖచ్చితంగా వారి యొక్క ఆశీర్వాదం మిమ్మల్ని ఇటువంటి కష్టాల నుండి బయటపడవేస్తుంది. ఖచ్చితంగా మీ యొక్క లైఫ్ లో పురోగతి చూస్తారు. అలాగే మీ యొక్క లైఫ్ ఖచ్చితంగా సెటిల్ అవుతుంది. ఆర్థికంగా పురోగతి, అలాగే మీ యొక్క వృత్తి జీవితంలో, ఉద్యోగ జీవితంలో, వ్యాపార జీవితంలో, కెరియర్ కి సంబంధించి మీకు ఎటువంటి ప్రతికూల అంశాలు ఇప్పుడు ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలంగా మారుతాయి. పరిష్కారం దొరకనటువంటి సమస్యలకి కూడా ఖచ్చితంగా పరిష్కారం అనేది కూడా లభిస్తుంది. ఈ విధంగా తులారాశివారు మీ కుటుంబ సభ్యురాలైన, మీకంటే వయసులో పెద్దవారైన స్త్రీ ఆశీర్వాదాన్ని తీసుకోండి. అంటే 1 కంటే ఎక్కువ మంది స్త్రీలు మీ కుటుంబంలో ఉన్నా సరే అండి, వారి యొక్క ఆశీర్వాదాలు ఒక శుభతిథి ఉన్న రోజు తీసుకోండి. ఖచ్చితంగా దాని తాలూకు ప్రతిఫలాన్ని మీరు పొందుకుంటారు. మీ యొక్క లైఫ్ సెటిల్ అవుతుంది. అలాగే శివారాధన మీకు మేలు చేస్తుంది. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు పొందుకోగలుగుతారు. చూశారు కదండి, తులారాశివారికి ఏ స్త్రీ ఆశీర్వాదం వారిని కష్టాల ఊబిలో నుండి బయటపడవేసి వారి లైఫ్ సెటిల్ చేస్తుందో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.